తన అవసరాలు ఇబ్బంది అవుతున్నప్పుడు గొడుగు పట్టుకోవాల్సింది. ప్రత్యామ్నాయం దారి చూసుకున్నాడు అతను. అధికారం కోసం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. కేవలం కూడా ఇందాక కోటేశ్వర గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఒకటి, బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రోజున ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో కూడా లేదు. సో ఒకవేళ ఏంటి ఈ రెండింటి మధ్యన లేకపోయినటువంటి పార్టీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రెండు పార్టీలకు కూడా మన అవసరం వచ్చినప్పుడు ఆ రోజు సరైన నిర్ణయం తీసుకుంటాం, తప్పే ఉంది. రాజకీయాలు అన్నట్టు సార్ చెప్పినట్టుగా శత్రు అంటూ మిత్రుడు అంటూ లేడు. ఇండియాకైతే ఇండియాకైతే తెలియదు. ఆ రోజు అవకాశం నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఎంపీలు మేము గెలవగలుగుతున్నాం. గెలిచినప్పుడు మా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా. ఓకే, అంటే మీరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తేనే మీ అవసరం ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు మీరు బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ మరి ఇప్పుడు ఏదైతే పంజాబ్లో కానీ అనుకున్న స్థాయిలో లేదు బీజేపీ. చాలా గొప్ప ఊహించుకుంటారు కేవలం. అందుకనే కదా ఇప్పుడు ఈడీ కేసు తోటి కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో కానీ హర్యానాలో కానీ ఢిల్లీలో కానీ ఇలా గుజరాత్లో కూడా ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా వస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి చేరినది కదా. ఆయన మీద ఈడీ కేసు ఆయన కోసం కవితమ్మ గారి పని అయిపోయింది. రాజకీయాలు దుర్దేశంతో కదా. ఇలా ఏమైంది చూడండి, ఇలా జార్ఖండ్లో ఇలా ఏమవుతుంది, ఇలా దేశం వెళ్ళిపోతుంది. ఆ నిజమైన ఎంపీలు 400 సీట్లు ఎంపీలు గెలిచేది ఉంటే ఎందుకు ఈ దొంగలు అడిగేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్లో ఈ ఈడీ అరెస్ట్ చేసి ముందుకు అరెస్ట్ చేయలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చి మనకు చేయాల్సిన అవసరం వచ్చింది. స్పష్టంగా అవపడుతుంది కదా. వాళ్ళ భయం ఉంది క్లియర్. మేము రాలేకపోతున్నాం, రామనే భయం వాళ్ళకు ఉంటే కదా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తేమో ప్రాంతీయ పార్టీ ఏకమై చంపేస్తుందేమో బీజేపీ అని భయపడుతున్నారు క్లియర్ గా. రైట్, మీరు ఢిల్లీలో ఉన్నారు, ఏంటి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మామూలుగా ప్రజలు సానుభూతి ఉందా? ఇది లిక్కర్ కేసు కాబట్టి ఇందులో అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ ని. గోపరాజు గారు అది లిక్కర్ కేసు కావచ్చు, బోఫస్ కావచ్చు, ఏ కేసు స్కామ్ అయినా కావచ్చు, స్కామ్ తప్పట్లేదు. నిజమే స్కామ్ ఉందా లేదని దాంట్లో పోవట్లేదు. కేవలం కూడా రాజకీయ దురుద్దేశంతో ఈడీని సిబిఐని వాడుకుంటుంది. ఎలక్షన్ కోడ్లో తిరగకుండా ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేయడం కోసం ఇలా ఈ కేసు నివారించుకుంటుంది. ఇలా ఛత్తీస్గఢ్లో హేమంత్ సోరెన్ కూడా అదే విధంగా రాజీనామా చేపించి ప్రత్యామ్నాయ వ్యక్తిని గుంజుకుంటుంది. కేవలం కూడా సిసోడియాని ముఖ్యమంత్రి చేస్తా అన్న ఒక్కొక్క ఈ కేసు ఇరికించినది. ఇలా అస్సాం ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో కూడా 9 రాష్ట్రాలు 8వ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం. 2014 జైలుగా స్టార్ట్ అయింది. 2014 నుంచి ఇప్పుడు వరకు 8వ ముఖ్యమంత్రి. రైట్, అంటే ఈ పరిణామాల నేపథ్యంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ పాలసీలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు కొత్త పాలసీ వచ్చినప్పుడు వ్యవస్థ మారుతుంది. అంటే మారినంత మాత్రం అవినీతి పాలైపోద్దా? లక్షల కోట్ల కుంభకోణం ఉందండి. ఇలా నీరు మోడీ ఎటువైండు, ఇలా ఆడవాడు కింగ్ఫిషర్ ఆడు మన సంథింగ్ వేల కోట్ల రూపాయలు ఇలా బ్యాంకులో నువ్వు ధరాన్ని ఇలా మాఫీ చేస్తున్నావు. ఎక్కడికి పోతున్నాయి అవన్నీ పట్టించుకోవా? సరే అవినీతి జరిగినట్టు నువ్వు కావాలంటే పరిష్కారం చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ ఎలక్షన్ అప్పుడు ఏం చేసేది? ఇన్వెస్టిగేషన్ భాగంలోనే కదా వాళ్ళిద్దరిని, కవితని కానీ కేజ్రీవాల్ కానీ ఈడీ 2022 సెప్టెంబర్ మాసంలో కేసు బుక్ అయితే 2024 మార్చి వరకు చార్జ్ షీట్ లేవా? అంత దారుణమా? మీరే కదా కోర్టుకు మేము హాజరు కాలేము, లేకపోతే మాకు ఈడీ ముందు హాజరు ముందు మినహాయింపు ఇవ్వండి, ఇవన్నీ అడిగింది మీరే కదా. గోపరాజు గారు, శిక్ష పడడం కామన్. మీరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడవలసిందే. కానీ ఒక వ్యక్తి జ్యుడిషియల్ కస్టడీ పేరుతోటి, రిమాండ్ పేరుతోటి 2 సంవత్సరాల కాల వ్యవధితో బెయిల్ రాకుండా షార్ట్ షీట్ వేస్తూనే ఉంటాం. ఇక సంవత్సరాల తరబడి ఎందుకంటే నీ చేతిలో ఏమంటారు ఒక పక్షిగా మారిపోయింది. నిజంగా చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత్రణ రాజ్యం పరిపాలిస్తుంది. నిజంగా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనిషి అనేవాడు బతకలేడు, సామాన్యుడు వ్యాపారస్తుడు బతకలేడు. కేవలం కూడా ఈడీ సిబిఐ పేరుతోటి అరాచకం స్టార్ట్ అయ్యి రేపు రాజులో ఒక పార్టీ కూడా. సో ఇదే అంశం వల్ల, ఇదే కారణంతో మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వలస వెళ్ళిపోతున్నారా? బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళంతా. నేనేమనుకుంటున్నా చూడండి, గుర్తుపెట్టుకోండి, దేశంలోనే అతి కొంతమంది వ్యక్తుల్లో పవర్ఫుల్ నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు ఉన్నారండి. అలాంటి నాయకుడి మీద రాష్ట్రాల వారిగా మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా నాయకత్వాన్ని ఇష్టపడే పరిస్థితి. కేవలం కూడా కొన్ని అవకాశాల కోసం, వాళ్ళ ఇబ్బందుల కోసం పోతుంది తప్ప నిజంగా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని దేశమే ప్రశంసిస్తుందండి. తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా తెచ్చిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు, రాజన్నకు రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎట్లండి గోపరాజు? మీకు తెలుపదా? మీకు తెలియదా?
మీరు తెలంగాణ ఉద్యమం ఢిల్లీలో మీరు ఉంటారు కదా, ఎట్లా ఎట్లా ఎలా చేసిరు, ఎంత అవహేళన చేసిరు తెలంగాణ వాదం రోడెక్తే. అలాంటి వాదాన్ని అలా తమ్ముడు సాయి కుమార్ లాంటి వ్యక్తి అలా చైర్మన్ కావాలని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసి తమ్ముడు చైర్మన్ ఏంటి అలా 100% అలాంటి నాయకత్వం వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. అదే ఉమ్మడి రాష్ట్రం వచ్చే అవకాశం వచ్చినా అంటున్నా. చిన్న రాష్ట్రం కాబట్టి ఇలాంటి వ్యక్తి కొత్త అవకాశం అలాంటి వాళ్ళకి తమ్ముడు అవకాశం వస్తుంది. ఆ రాష్ట్రం తెచ్చిన మీకు నాయకుడు మాత్రం రాలే కదా, 14 ఏళ్ళు మీరు పార్టీలో ఉన్న ఏ పదవి వచ్చింది మీకు? సాయి కుమార్ అదృష్టం, గోపరాజు గారు అదృష్టం అనేది నాకు లేకపోవచ్చు, తప్పే ఉందండి. నాకు లేకపోవచ్చు, తప్పేం లేదు. 22 సంవత్సరాలు పార్టీ నమ్ముకుని పనిచేస్తున్నా. అవకాశాలు మీరు అన్న మాటకి అన్న పోనీ ఏంటండి అన్న, నేను ఏమంటున్నా అంటే ఉద్యమకాలను పట్టించుకోలేదు కాబట్టి, అదేవిధంగా నిరుద్యోగులను పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటలేరు. వినండి. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అమరవీల కుటుంబాలు కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలికారు. ఎందుకంటే నాయకత్వం అందరి సొంతం, కానీ నాయకత్వం సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఉంటాయన్న. ఎట్లా అంటే మనం ఏది చేసే పని చిరస్థాయిగా ఉండిపోయేది ఉంటుందో, మనం ఏం చేస్తే చరిత్ర మనం చెప్పుకుంటుందో అది చేయడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాదు వినండి అన్న, ఇప్పుడు లేదు వినండి అన్న నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అన్న ఏమన్నాడు గోపాల్ అన్న, మీకు కూడా 14 ఏళ్ళు 15 రాలంటే అది కేసీఆర్ గారికి ఉన్న లోపం, ఇది రేవంత్ రెడ్డి నుండి బలం. కాబట్టి మీరు ఎంచుకో నాయకత్వం తప్పు, నాయకత్వం తప్పు. ఎందుకంటే నిరుద్యోగులని తెలంగాణ వాదులని తెలంగాణ అమర కుటుంబాలని విస్మరించిన కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేరు. మీరు కూడా జెండా పట్టిరు, తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ జెండా పట్టిరు, మేము కూడా జెండా పట్టినాం 2009, 11, 14 పట్టినాము. అంటే ఏమంటామంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ కాలాన్ని వంచి మోసం చేసే కేసీఆర్ని తెలంగాణ వద్దనుకున్నారు. మనకి ఇంకో ఆలోచన లేదు. ఏమంటే సాయి గారు మీరు చెప్పినట్టుగా ప్రజలు వంచిర్రా, మనం వాళ్ళకు ఆశ పెట్టి వాళ్ళు లొంగ తీసుకున్నాం అనేది కూడా అతి కొద్ది రోజులు తెలిపోతుంది సాయి కుమార్. ఎందుకంటే ప్రజలకు అన్ని మనం పనులు చేయలేం. మీరు అనుకుంటున్న స్థాయి అది కాదు అన్ని పనులు, అది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. ఖచ్చితంగా మీరు చేస్తే మళ్ళీ వస్తారు, చేయకపోతే మళ్ళీ మేము వస్తాం. వినండి మేము చేయకపోతే కదా అదే సాయి మేము అయ్యే పనులు చెప్తాము, మేము చేసే చెప్తాము. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 6 గ్యారెంటీలు